నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సుగాలీల ఎస్టీల అభ్యున్నతికి ఎల్లవేళలా అండగా ఉంటాం. చీఫ్ విప్ జీవి. సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జీవి, ఆలపాటి, మక్కెన. పట్టణ పరిధిలోని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ సిబ్బంది. 3వ విడత చేపట్టిన నియంత్రణ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందన్న మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్. వీడికొండ పట్టణంలోని గంగనేని ఫంక్షన్ హాల్ నందు ఆదివారం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. వీడికొండ పట్టణం వెల్లటూరు రోడ్డులో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, కృష్ణ, గుంటూరు కూటమి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవి, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర, బోధనలను స్మరించుకున్నారు. సంత్ సేవాలాల్ పేరున గుడి కట్టాలన్న నిర్ణయం చాలా మంచి విషయమన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఈరోజు 286వ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. మరి సేవాలాల్ గారు సుగాలీలకు ఒక మహర్దశ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వీళ్ళు అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకున్నటువంటి వ్యక్తి. ఈరోజు అందరూ కూడా దైవంగా పూజించేటువంటి వ్యక్తి. ఆ సేవాలాల్ గారి పేరుతోటి ఇక్కడ ఒక టెంపుల్ నిర్ణయించాలని, టెంపుల్ కట్టాలని నిర్ణయించడం ఎంతో అభినందనీయం. టెంపులే కాదు, పక్కన కళ్యాణ మండపం కూడా ఉండాలి. పెళ్లిళ్ళు ఏదన్నా జరగాలంటే ఇక్కడైతే బాగుంటుందని అంటున్నారు. జనరల్గా ఏంది, పెద్ద పెళ్లిళ్ళన్నీ కూడా పల్లెటూరు అయినా సరే వాళ్ళు నియరెస్ట్ టౌన్లో చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. చుట్టుపక్కల ఉన్న అందరూ వస్తారు అనే ఉద్దేశంతో. అందువల్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఒక సుగాలీలకి లేదా ఒక ఎస్టీలకి ఒక కళ్యాణ మండపం చాలా అవసరం ఉంది. దానికోసం తప్పనిసరిగా ఇక్కడ ఒక కళ్యాణ మండపం తీసుకొస్తాము ప్రభుత్వ నిధులతోటి, ఎంపీ గారి నిధులతోటి. ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. అందువల్ల కృష్ణదేవరాయలు గారిని నిధుల నుండి తీసుకొస్తాం. భవిష్యత్తులో మన అన్నగారు ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలుస్తారు కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వారికి వచ్చే నిధుల్లో ఇక్కడ ఇవ్వాలని చెప్పేసి నేను ముందుగా వారిని అభ్యర్థిస్తున్నా. తప్పనిసరిగా ఇస్తారు అని మీ అందరికీ మాట ఇస్తున్నా వారి తరఫున. ఇక్కడ నేను ప్రభుత్వం ఇచ్చే నిధులే కాకుండా వ్యక్తిగతంగా ఒక 5 లక్షలు కూడా ఇస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నా. ఎందుకంటే నాకు ఎన్నికలకు ముందు నుండి కూడా ఇలాంటిది మీకు అవ్వాలి అని చెప్పేసి నన్ను కొంతమంది ఇట్లా కావాలని అడిగారు. నేను మాటలోను కదయా, చేతల్లో చూపిస్తాను. రేపు ఈ కన్స్ట్రక్షన్ కూడా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొస్తాము. కళ్యాణ మండపం మీరు వెంటనే వాస్తు సిద్ధాంతిని అడిగి గుడి ఎక్కడ కట్టాలి, కళ్యాణ మండపం ఎక్కడ కట్టాలి మొత్తం కూడా మార్కింగ్ వేసేసి, గుడి చిన్నది, కళ్యాణ మండపం పెద్దది. 10 లక్షలే ఉంది సార్. అదేనా ప్రభుత్వం నుండి ఒక 25 లక్షల రూపాయలు నిధులు తీసుకొద్దాం. ప్రభుత్వం నుండి కళ్యాణ మండపానికి 10 లక్షల పైగా నిధులు తీసుకొద్దాం. ఈ లోపు మీరు ముందు గొడుగు మొదలు పెట్టేసేయండి, చందాలు వసూలు చేయండి, గుడి మొదలు పెట్టేసేయండి. ప్రభుత్వం నుండి వచ్చే నిధులకి ఎంత వసూలు అయితే అంత దాన్ని బట్టి మనం ప్రణాళిక చేసుకుందాం. ఇది ఆగేది కాదు. నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఎంపీ గారు, కృష్ణదేవరాయలు గారు, మేమిద్దరం బాధ్యత తీసుకుంటాము. మీరు పని మొదలు పెట్టేసేయండి, గుడి కట్టడం మొదలు పెట్టండి. అదేనా ఈరోజు మంచి రోజు ఇక్కడ సమావేశం అయి ఉన్నాం. మా అన్నగారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు కాబట్టి మీరు ఆయన్ని భారీ మెజార్టీతో మీరు ఎమ్మెల్సీగా గెలిపించాలి. ఆ బాధ్యత మీ మీద వేసుకోవాలా. సుగాలీలకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ ఓట్లు ఉన్నాయి. ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఈరోజు IAS IPSలు కొడుతున్నారు మన సుగాలీలో. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉజ్వల భవిష్యత్తుకి ఎదిగే పరిస్థితుంది. పిల్లల్ని బాగా చదివించాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన మండలంలో అన్ని మండలాల్లో కంటే టౌన్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఓట్లు ఉంది బొల్లాపల్లి మండలం, గ్రాడ్యుయేట్స్ ఓట్లు. బొల్లాపల్లి మండలంలో భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత
మీరు తీసుకోవాలని సుగాలి నాయకులందరినీ కూడా కోరుకుంటూ గుడి మంచి రోజు చూసి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని కోరుకుంటున్నా. మరో పక్క విరాళాలు సేకరణ మొదలు పెట్టండి. కళ్యాణ మండపం విషయం మేము చూసుకుంటాం. 5 లక్షలు ముందు 1 లక్ష రూపాయలు ఇస్తాం, మీరు పనులు మొదలు పెట్టండి. చివరిలో అర్థమైనా కళ్యాణ మండపం కట్టే టైంలో మిగిలిన ఆ మండలానికి దానికి మ్యాచింగ్ గ్రాంట్గా మిగిలిన 4 లక్షలు కూడా అందజేస్తానని మీ అందరికి మాటిస్తూ నా నుండి మీకు ఇచ్చే తీపి గుర్తు ఇదేనని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ రుణం తీర్చుకోవడానికి మీరు ఎంతో అండగా నిలబడ్డారు గత ఎన్నికల్లో కూడా. దానికోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని మనవి చేస్తూ అందరు పెద్దలందరికీ ఈరోజు సుగాలి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు పట్టణ పరిధిలోని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కార్యక్రమాన్ని 3వ విడత చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో పట్టుకున్న కుక్కలకు స్నేహ వెల్ఫేర్ సొసైటీ వారి పర్యవేక్షణలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ నందు కుక్కలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తో పాటు ఏబీసీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కొరకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. వినుకొండ పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్ నందు ఆదివారం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశానికి చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి ఆచూకీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అందుకు నిదర్శనమన్నారు. కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చీఫ్ విప్ కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అప్పుడప్పుడు ఫ్రైడే మీ యొక్క యూనియన్ నాయకులతో కూడా లోకేష్ గారు మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నారు. అలాగే స్కూల్ నుండి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారాలు చేస్తున్నారు నారా లోకేష్ గారు. గత 7 నెలల్లోనే 6 లక్షల కోట్లు పెట్టుబడులు రావడానికి ప్రభుత్వంతో ఒప్పందాలు అయినాయి. 4 లక్షల ఉద్యోగాలు రావడానికి బాటలు పడ్డాయి మన రాష్ట్రంలో. ఈ విషయాన్ని మనం మర్చిపోలేం. 7 నెలల్లోనే రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో సమర్థవంతమైన పరిపాలన ఇచ్చారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఈ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. మీరే అండదండలిచ్చి గెలిపించారు. గెలిపించిన ప్రభుత్వానికి ఈరోజు ముందుండి నడిపించాలి, ముందుకు తీసుకెళ్లాలని కూడా మీ అందరినీ నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. నన్ను గెలిపించారు, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రికి చేశారు, భారీ మెజార్టీతో గెలిపించారు. ఈరోజు గెలిచిన ప్రభుత్వం తరఫున ఈరోజు మా పార్టీ తరఫున ఎన్డీఏ తరఫున నిలబడ్డారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. మంచి చేసే ప్రభుత్వానికి మీరందరూ కొండంత అండగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గతంలో లక్ష్మణరావు గారి గురించి, ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను పోరాటాలు చేశానని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి లక్ష్మణరావు గారు టీచర్స్ ని గాంధీ షాపుల దగ్గర కాపలా పెడితే ఆ రోజు ఈ లక్ష్మణరావు గారు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఎందుకు మాట్లాడలేదో ఈరోజు ప్రజలందరికీ, తమ గార్డియన్స్ అందరికీ సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆ రోజు జగన్ ప్రభుత్వంలో నియంతగా పోతా ఉంటే ఏ రోజైనా మాట్లాడావా? ఎంప్లాయీస్ మీద కేసులు పెడతా ఉంటే ఈ లక్ష్మణరావు ఎప్పుడైనా మాట్లాడా? ఎంప్లాయీస్ టీచర్స్ ని టాయిలెట్ దగ్గర నిలబడి ఫోటోలు పెట్టమంటే ఇది అన్యాయం, ఇది తప్పు అని ప్రభుత్వాన్ని ఎప్పుడన్నా నిలదీశాడా? గాంధీ షాపుల దగ్గర పెడితే ఒక గంటలో ధర్నా చేశాడా ఈ లక్ష్మణరావు గారు? ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలకి నష్టం జరుగుతూ ఉంటే 1000 కోట్లు ఇవ్వకుండా బకాయిలు పెట్టేసి పిల్లలకు అన్యాయం చేస్తే ఏ రోజైనా మాట్లాడా ఈ లక్ష్మణరావు? ఒక్క రోజున ధర్నా చేశాడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద? ఈ రోజు ఏం ముఖం పెట్టుకొని పోటీ చేస్తాడు ఈ లక్ష్మణరావు? 5 సంవత్సరాలు ప్రశ్నించలేని గొంతు టీచర్స్ సమస్య మీద, ఎంప్లాయీ సమస్య మీద అడగినటువంటి లక్ష్మణరావు ఈ విధంగా
ఈ రోజు ఏ విధంగా పోటీ చేస్తున్నాడు. టీచర్స్ యూనియన్లు కూడా ఆలోచించాలని కోరుతున్నా. ఈ రోజు గతంలో లక్ష్మణరావుకి పట్టం కట్టినా, బాధ్యత తప్పు చెప్పినా, గెలిపించినా ఈ రోజు ఆయన ఏమీ ఉద్ధరించలేకపోయిన విషయాన్ని ఈరోజు గమనించాలని ఎంప్లాయీస్ ని, గ్రాడ్యుయేట్స్ ని, టీచర్స్ ని అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా సమర్థుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఊరికే రిప్రజెంట్ ఇవ్వటం, ఫోటోలు దిగటం, కౌన్సిల్ లో మాట్లాడారంటే కుదరదు. ప్రత్యక్షంగా సీఎం గారితో కానీ, లోకేష్ గారితో కానీ, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా చొరవగా మాట్లాడి సమస్యని పరిష్కరించే సత్తా, దమ్ము ఉన్నటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలాంటి నాయకుడు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండి ధైర్యంగా సమస్యని, ఎంప్లాయీస్ యొక్క సమస్యని, టీచర్ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లగల అవగాహన ఉన్నటువంటి వ్యక్తికి మీరందరూ అండదండలు అందించాలని నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుతున్నాను. అలాగే జగన్ ప్రభుత్వంలో చేసిన అనేక దుర్మార్గాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. దాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, నన్ను గెలిపించిన మీ అందరికీ గతంలో ఏవైతే మాట ఇచ్చానో వినుకొండ అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపిస్తాను. అలాగే కొండ మీద కూడా నిధులు తీసుకొచ్చాం. 2 కోట్లు కొండ మీద అభివృద్ధికి, టీటీడీ కళ్యాణ మండపానికి 3 కోట్ల నిధులు తీసుకొచ్చాం. అలాగే షాదీఖానాకి 3.5 కోట్ల నిధులు తీసుకొచ్చాం. అవన్నీ కూడా, అలాగే మంచిల స్కీము మంత్రి నారాయణ గారితో మాట్లాడాం. ఇవన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చామో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ దగ్గర నుండి అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ మనవి చేస్తూ, నన్ను ఏ విధంగా అయితే గెలిపించారో ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అదే విధంగా మీ అండదండలు ఇచ్చి, మీ ఆశీస్సులు ఇచ్చి, ఒక్కొక్కళ్ళు 100 మందికి చెప్పి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.